కడప యోగవేమన యూనివర్సిటీలో జీతాల చెల్లింపులో రిజిస్ట్రారు పద్మా గారి యొక్క చేతివాటము ద్వారా ఏదైతే ప్రొసీజర్ ప్రకారము కన్సర్న్ క్లర్కుల ద్వారా డిడిఓ అకౌంటు ఏదైతే ఉందో యూనివర్సిటీ అకౌంటుకు క్రెడిట్ అయిన తర్వాత తద్వారా ఉద్యోగులకు సంబంధించినటువంటి జీతాల చెల్లింపు ప్రక్రియకు విరుద్ధంగా పర్సనల్ అకౌంట్ ఇచ్చి అక్రమాలకు పాల్పడినటువంటి అంశం పైన భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ వెలుగులోకి తీసుకొచ్చి ఖండించడం జరిగింది. దానికి చర్యలు తీసుకోవాల్సినటువంటి యోగవేమన యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ అయినటువంటి బెల్లంకొండ రాజశేఖర్ గారు చర్యలు తీసుకోకుండా కాలయాపన చేయడం అనేటువంటి చాలా దుర్మార్గమైనటువంటిది. యోగవేమన యూనివర్సిటీ ఇన్ఛార్జి రిజిస్టర్గా ఉన్నటువంటి పద్మా గారి బ్యాక్గ్రౌండ్లో ఆ యూనివర్సిటీలో ఉన్నటువంటి కొంతమంది అక్రమార్కులు చొరబడి అక్రమాలకు పాల్పడడానికి ఎన్ని మార్గాలు ఉన్నాయో అన్ని మార్గాలను ఆలోచన చేసేటువంటి పరిస్థితి నెలకొంటున్నటువంటి పద్ధతి ఉన్న నేపథ్యంలో కట్టడి చేయాల్సినటువంటి వీసీ గారు కట్టడి చేయకపోగా ఖండింపులు చేయడం అనేటువంటిది విచారకరమైనటువంటి అంశం. ఇది ఒక పక్క ఇట్లా నడుస్తుండగానే కొత్త సమస్య ఒకటి వెలుగులోకి వచ్చింది. అదేంటంటే పోయిన నెల 29వ తారీఖు యోగవేమన యూనివర్సిటీలో దాదాపు 5,000 కిలోల వేస్ట్ పేపర్లు ఉన్నాయి. దానికి టెండరు కాల్పార్ చేసింది. అయితే టెండరు ఏ లోపు వేయాలని అంటే తిరిగి పోయిన నెల అక్టోబరు 3వ తారీఖు కటాఫ్ డేటు పెట్టారు. అక్టోబర్ 29వ తారీఖు షెడ్యూల్ ఇచ్చి అక్టోబర్ 3వ తారీఖు అంటే కాలాన్ని కూడా వెనక్కి తీసుకుపోయేటువంటి పరిశోధనను ఏమైనా చేశారో తెలియదు. కానీ ఇవాళ యోగవేమన యూనివర్సిటీ అధికార యంత్రాంగము అడ్డగోలుగా ఎట్లా పడితే అట్లా నిర్ణయాలు తీసుకుంటారు. ఏమన్నా అంటే అది టెక్నికల్ ఇష్యూ అంటారు. టెక్నికల్ ఇష్యూ అయితే టెక్నికల్ ఇష్యూను మీరు బయట పెట్టండి, ఎక్కడ లోపాలు ఉన్నాయో. కానీ ఈడ ప్రతి ఆర్థికపరమైనటువంటి లావాదేవీలలో మాత్రమే ఈ టెక్నికల్ సమస్యలు వస్తున్నాయా? అడ్మినిస్ట్రేషన్లో రావడం లేదా? కాబట్టి ఆర్థికపరమైనటువంటి లావాదేవీలలో అక్కడ ఉన్నటువంటి సిబ్బంది చేతివాటము, అధికారుల యొక్క చేతివాటం అనేది చాలా కీలకంగా మారుతున్నటువంటి నేపథ్యంలో మొదటి నుంచి కూడా యూనివర్సిటీ అక్రమ నియామకాలపైన ఎన్ని సందర్భాలలో వీసీ నుంచి